హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా క్విక్గా చేసుకునే ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చైనీస్ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదండి. సో మనం ఎలా తయారు చేశానో నా స్టైల్లో ఒకసారి చూసేద్దాం. నేను బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ నేను వాష్ చేసుకొని గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పెట్టి కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని 4 ఎగ్స్ని ఇలా నేను ఫ్రై చేసుకున్నాను. దీనిలో కొంతమంది సాల్ట్ వేసుకోవచ్చు, పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే ఫ్రై చేసి పక్కన పెట్టాను. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. దీనికి 70-80% ఫ్రై అయితే సరిపోద్దండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ టేస్ట్ కోసం. ఇలా వేసుకుంటే బయట బండి మీద ఉన్న ఫ్లేవర్ వస్తుంది. బయట బండి మీద మనకి ఫ్రైడ్ రైస్ అమ్ముతారు కదండి, ఆ టేస్ట్ కూడా వస్తుంది. సో తగినంత సాల్టు, జీరా పౌడరు, ధనియా పౌడరు, మసాలా పౌడరు ఇవన్నీ వేసి దాంతోపాటు సరిపడంత కారం వేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాను. కొంతమంది క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెజిటేబుల్ ఈ ఫ్లేవర్ని ఇష్టపడిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఈ ఉడికిన అన్నాన్ని, బాస్మతి రైస్ని దీనిలో వేసేసుకున్నాను. ఇది మొత్తం కూడా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి. సో ఇంకా మనకి నచ్చినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి ఈ స్టైల్లో. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్లో ఉల్లి తరుగు వేసానండి. కొత్తిమీర, కరివేపాకు ఇవేమీ అయిన అవసరం లేదు. ఉల్లి తరుగు ఆ వేడికి మగ్గిపోతుంది. సో ఈ ఉల్లి తరుగు తర్వాత ఫైనల్గా మనం ఏమైతే మనం చేస్తున్నామో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము, సో దాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా క్విక్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఇష్టమైన ఫుడ్. ఎందుకంటే ఇంకో కర్రీ కూడా చేసుకునే పని ఉండదు కాబట్టి దీంతో తినేసేయచ్చు. స్పైసీగా ఉంటుంది, మన ఫ్లేవర్కి నచ్చినట్టు ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.